అబ్బా, ఇంకో 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు. స్టాప్ వేస్టింగ్ టైం. కరెక్ట్గా చెప్తున్నాడు. రా బాబు, ఉదయం నుంచి ఫోన్ ఒక్కటే, ఏదైనా పని చూసుకో. చూస్తామ్మా, రేపటి నుంచి మారిపోతా. అయిపోయిందా? అరే, ఇంత చిన్నదానివి, ఆ గింజ అంత పెద్దది, వదిలేయచ్చు కదా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఓహో, ఇది ఇంటికెళ్తుందా? అవును, ఇవి చిన్నవే, కానీ నాకంటే ఎక్కువ పనిచేస్తున్నాయి. చీమా, ఎందుకింత కష్టం? నువ్వు అలసిపోవా? నేను చిన్నదాన్నైనా నా కలలు చిన్నవి కావు. ఒక్కో గింజను దాచుకుంటూ రేపటిని నిర్మించుకుంటాను. పడిపోయినా లేస్తాను, అలసిపోయినా నడుస్తాను. వర్షం రాకముందే సిద్ధంగా ఉంటాను. నాకు నాయకుడు లేడు, నన్ను నడిపే రాజు లేడు. అయినా నా పనిని నేను మర్చిపోను. ఈరోజు కష్టపడితే రేపు భయపడను. దేవుడు ఇచ్చిన సమయాన్ని వృథా చేయను. నేను చిన్నదాన్నైనా నా కలలు చిన్నవి కావు. రేపటి కోసం ఈరోజే సిద్ధమవుతాను. చీమా, నువ్వు నాకు చాలా నేర్పించావు. ఇక నేను సోమరిగా ఉండను, నా భవిష్యత్తు కోసం కష్టపడతాను. నువ్వు నాకు నేర్పించిన ఈ పాఠం నన్ను పూర్తిగా మార్చింది. నా గురించి బైబిల్లో ఏ వచనం చెబుతుందో కామెంట్ చేయగలరా?